హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు. ఈరోజు వీడియోలో 2 రోటి పచ్చళ్ళు చూపించబోతున్నాను. ఒకటి పుదీనా పచ్చడి, రెండవది కొత్తిమీర పచ్చడి. ఈ పచ్చళ్ళ టేస్ట్ మాత్రం ఒకదాని మించి మరొకటి ఉంటుందన్నమాట. ఈ 2 పచ్చళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా పుదీనా చట్నీ చూద్దాము. ఈ చట్నీ రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ టొమాటో పుదీనా చట్నీ తయారు విధానం చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి. పల్లీలను లో టు మీడియం ఫ్లేమ్లో కదుపుతూ చక్కగా వేయించుకోవాలి. పల్లీల నుంచి పొట్టి సపరేట్ అయిపోతుంది కదా, పల్లీలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/8 టీ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్నాక వీటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి 7-8 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులోకి చిన్నది 3 టొమాటోలు ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటో ముక్కలు త్వరగా మగ్గటానికి ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని టొమాటోలను ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద పుదీనా కట్టను తీసుకుని దాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఆకులు తుంచుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కేవలం ఆకులు మాత్రమే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే పుదీనా, టొమాటో చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి. మరొక ప్రక్కన దీనికోసం పోపును ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 తుంచిన ఎండుమిర్చి, అలాగే 4-5 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, చిటికెడంత ఇంగువను కూడా యాడ్ చేసుకుని తాలింపంతటిని కూడా చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. ఇందులోకి ముందుగా వేయించి పెట్టిన పల్లీలను పొట్టు ఒలిచి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా ఫైన్గా పౌడర్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పుదీనా, టొమాటో మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనం రోట్లో రుబ్బుకున్నట్లు ఉంటుంది. ఫైన్ పేస్ట్లకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గ్రైండ్ చేయొద్దు. ఇలాగే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపుని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడిని చూస్తుంటేనే నోరూరుతుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దీంతో పాటుగా మరింత టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి తయారు విధానం కూడా చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి 15 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకునే ఎండుమిర్చి కొద్దిగా కారం తక్కువగా ఉంది. కొద్దిగా ఘాటుగా ఉండే ఎండుమిర్చి అయితే కాస్త తక్కువ తీసుకోవాలి. ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/8 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఎండుమిర్చి కాస్త డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగని మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ పచ్చళ్ళలోకి మనం ఏ పప్పులు యాడ్ చేయట్లేదు. మినపప్పు, శనగపప్పు, పల్లీలు ఇలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు. పప్పులు యాడ్ చేస్తే ఏమవుతుందంటే పచ్చడి నిల్వ ఉండదు. చింతపండు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర అంతా కూడా దగ్గర పడేంత వరకు చక్కగా వేయించుకోవాలి. కొత్తిమీరని వేయించేటప్పుడు కమ్మటి వాసన వస్తుంది.
కొత్తిమీర బాగా దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిలోకి మనం ఏ రకమైన పప్పులు యాడ్ చేయట్లేదు. అయినా టేస్ట్ ఎలా ఉంటుందో అని ఆలోచించే అవసరం లేదు. ఒకసారి నన్ను నమ్మి ఈ పచ్చడిని చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడిని యాడ్ చేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే మొత్తం ప్లేట్లో ఉన్న అన్నం అంతా ఖాళీ చేసేస్తారు. అంత బాగుంటుంది అనమాట ఈ పచ్చడి. ఫైనల్గా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత బెల్లాన్ని యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీర కాస్త చల్లారిన తర్వాత బ్లెండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి మరీ సాఫ్ట్గా బ్లెండ్ అవ్వదు, ఎందుకంటే ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. ఒకవేళ వాటర్ కనుక యాడ్ చేసినట్లయితే పచ్చడి నిల్వ ఉండదు. ఈ పచ్చడిలోకి పోపు ఏమి యాడ్ చేయకుండానే ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు, చాలా బాగుంటుంది. కానీ నేనైతే కొద్దిగా పోపుని యాడ్ చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి పెట్టిన పోపుని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇంట్లో కర్రీ చేసుకోవడానికి బద్ధకంగా ఉన్నా లేదంటే కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకొని తింటే మొత్తం ప్లేట్లో అన్నం అంతా ఖాళీ చేసేస్తారు. అంత బాగుంటుంది అనమాట. అంతేకాదండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చడిని 20 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.